ఇంకో 2 రోజులైతే గల్లి గల్లికి రామయ్య పాటలే. గుళ్ళను శుద్ధి చేసుడు, చుట్టుముట్టు పందిళ్ళు వరుసడు, స్టేజీలు కట్టుడు, గుళ్ళకు రంగులేసుడు, రంగురంగుల లైట్లు పెట్టించే పనులు నడుస్తున్నాయి. వందల మంది భక్తులు వస్తారాయే. తిప్పలు కాకుండా చేయాల్సిన సౌలతులు ఏపిస్తున్నారు. ఇక అసలు పండుగ అంటే భద్రాద్రిలోనే. దగ్గరుండి కళ్యాణం చూడాలని బగ్గనే పోయేస్తారు. కళ్యాణం ముచ్చట్లు పండుగ నాడు చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. భద్రాద్రి రామయ్యకు పట్టుబట్టలు రెడీ అవుతున్నాయి. పద్మశాలి సంఘం తరపున పోచంపల్లి నేతన్నలే రాముల వారి దగ్గరికి పోయిన్రు. భద్రాద్రిలున్న భక్త రామదాసు జ్ఞాన మందిరంలా మగ్గం పెట్టి నేస్తున్నారు. సీతమ్మకు పట్టు చీర, రామ లక్ష్మణ అంజన్న స్వామికి పంచెలు, కండువలు తయారు చేస్తున్నారు. రోజుకు 8 గంటలు కష్టపడుతున్నారట. అమ్మవారి చీరే 4600 పోగులు, 6.5 మీటర్ల పొడవు, 5 రంగులతో నేస్తుంటే పంచెలు, కండువాలు 4800 పోగులు, 4 మీటర్లు, 2 మీటర్ల పొడవు, అర్ధ కిలో బరువు ఉండేటట్టు నేస్తున్నారట. 16వ తారీఖు ఎదుర్కొన్న సందర్భంగా ప్రత్యేకంగా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి ఈవో గారి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. పండుగకు 1 రోజు ముందే స్వామికి పట్టుబట్టలు చేర్తే అన్నట్టు 17 నాడు బుధారమే శ్రీరామనవమి. రామయ్య కళ్యాణానికి భద్రాద్రి రెడీ అవుతుంది. సల్వ పందిళ్లు వర్షుడు, మిథిలా స్టేడియం ముస్తాబు చేసే పనులు నడుస్తున్నాయి. దగ్గరుండి కళ్యాణం చూడాలని భక్తులు సుతా తయారైతున్నారు. అయితే భద్రాద్రి పోతానికి ఈలుగానోళ్ల కోసం రామయ్య దివెనార్తులు ఇంటికే తీసుకొచ్చే ఏకమతి చేసింది ఆర్టీసీ. 151 రూపాయలు కట్టి ఇంటి అడ్రస్ చెప్తే కళ్యాణ తలంబ్రాలు ఇంటికే తీసుకొచ్చి ఇస్తారట. కుదిరినోళ్లు పోయిరాన్రి, కుదిరనోళ్లు ఆర్టీసీల తలవాలు తెప్పించుకోండి మరి.